తర్వాత సంతానం సినిమాలో గుడ్డివాడుగా, మాయాబజార్లో ఘటోత్కచుడిగా, సతీ సావిత్రిలో యముడిగా, భక్త ప్రహ్లాదులో హిరణ్యకశిపుడిగా, శ్రీకృష్ణలీలలో యశోదకృష్ణ సినిమాలలో కంసుడిగా, పాండవ వనవాసంలో దుర్యోధనుడిగా, నర్తనశాలలో కీచకుడిగా, హరిశ్చంద్రుడి సినిమాలో హరిశ్చంద్రుడిగా, శ్రీకృష్ణాంజనేయ యుద్ధములో బలరాముడిగా, సంపూర్ణ రామాయణంలో రావణుడిగా, దీపావళిలో నరకాసుడిగా, అనార్కిలిలో అక్బర్గా, మహాకవి కాళిదాసులో భోజరాజుగా, పాతాళ భైరవి, పట్టి విక్రమార్క, బాలనాగమ్మ, విక్రమార్క సినిమాలలో మాంత్రికుడిగా, బంగారపాపలో కోటయ్యగా, బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడిగా నటించి తన పాత్రలకి తనే సాటని, మరెవరూ ప్రత్యామ్నాయం లేని విధంగా నటించి నా భూతో నా భవిష్యత్తు అనిపించుకున్నారు. తమిళంలో అన్నై, శారద, కర్పగం, నానుం ఒరిపెన్ వంటి కొన్ని తమిళ సినిమాలు చేసి తమిళంలో కూడా మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. పాతాళ భైరవిని హిందీలో రీమేక్ చేయడంతో హిందీలో కూడా తన మాంత్రికుడి పాత్రని తనే చేసి సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. మరికొన్ని హిందీ సినిమాల్లో నటించి హిందీలో కూడా రంగారావుకి సరిలేరు